ఎప్పటి నుంచి ఈ రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన మీకు వచ్చిందంటారు? వివాహ భోజనం అనేది స్టార్ట్ అయ్యి మనకి 9 సంవత్సరాలు అయిందండి. 9 సంవత్సరాలు అయిందా? యాహ్! ఓకే. మీరు అనుకునేది ఈ హైదరాబాద్ లో ఒకటే కాదు. హైదరాబాద్ లో మనకి 3 బ్రాంచ్‌లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, ఏఎస్ రావు నగర్. ఓకే. అలాగే అనంతపురం ఉంది, ఓకే. తిరుపతి ఉంది, చెన్నై ఉంది. సో ఓకే. అలాగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ లో పెట్టేశారు అప్పుడు. యాహ్! ఆంధ్ర కూడా పబ్లిష్ అయిపోయింది మొత్తం. యాహ్! ఆల్రెడీ 7 బ్రాంచ్‌లు ఉన్నాయి మనయి. ఓకే. సో ఈ థీమ్ ఏందన్న? ఇదంతా ఈ థీమ్ ఏంది వాళ్ళకి? చకోడీలని, స్వీట్లని అన్ని అరేంజ్ చేశారు. అవునండి. సో ఒకటేంటంటే మా రెస్టారెంట్ పేరు వచ్చేసి వివాహ భోజనం కదండి. అవును. సో అలాగా మేము ఏం చేసామంటే ఒక ఘటోద్గచ ఇమేజ్ మాయా బజార్ అనే థీమ్ ఒకటి ఉంటుంది కదా. సో దాంట్లో ఒక థీమ్ లో కాన్సెప్ట్ తీసుకున్నాము. దాంట్లో ఇదంతా కూడా ఫ్రీ హ్యాండ్ పెయింట్ అన్నమాట. ఇదంతా పెయింటింగ్ ఆర్ట్ అన్నమాట. మహారాణా గారు అని చెప్పి బ్యానర్ కాదు ఫ్రీ హ్యాండ్ పెయింట్ మహారాణా గారు అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మన మగధీరం ఈగలో ఆర్ట్ వేసినంతా కూడా ఆయనే. ఓకే. చాలా పెద్ద ఆర్టిస్ట్. సో ఆయన ఫ్రీ హ్యాండ్ స్కెచ్ 1 day లో గీసేసి ఇచ్చారు మనకి. ఇదంతా 1 day లో గీసారా? 1 day లో గీసిన పెయింట్. చాలా ఎక్సలెంట్ ఉంది. నేను రాగానే బ్యానర్ అనుకున్నాను. లేదు ఇది మొత్తం మీరు చూస్తా ఉంటే మీకు అన్ని కూడా స్ట్రోక్స్ కనిపిస్తాయి. ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ అన్ని. అవునవును. బ్యానర్ అనుకున్నాం మేము. లేదు ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్. ఇవన్నీ ఏంటంటే వివాహ భోజనం అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మన మాయా బజార్ లో ఒక పెళ్లి సీన్ ఉంటుంది. అవును. ఆ పెళ్లి సీన్ లో ఘటోద్గచుడు వచ్చి ఎస్వి రంగారావు గారు మాకు చాలా ప్రాణం. ఆయన వచ్చి కూర్చోగానే అన్ని ఐటమ్స్ ఇలా నోట్లోకి వస్తా ఉంటాయి. సో ఇలాగ ఆర్ట్ లో వేసాము. బట్ జనాలకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఈ రెస్టారెంట్స్ కి వచ్చే వాళ్ళకి తెలియాలి అంటే పాత ట్రెడిషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ తెలియాలని చెప్పి ఇవన్నీ ఒరిజినల్సే. ఇవన్నీ ఒరిజినల్సే. తినేయచ్చు మేము, తినడానికి కాదు. అందుకని చెప్పి ఏం చేసామంటే ఇంట్లో ఒక లిక్విడ్ వేసాం, ఇపాక్సీ అని. ఓకే. అండ్ దాంట్లో ఇంకొక వేరే ఫుడ్ గ్రేడ్ లిక్విడ్ వేసాం కాబట్టి అలానే ఉండిపోయింది, స్టిక్ అయిపోయి ఉంటాయి. సో ఇది జంటకు అని చెప్పి అది కూడా మర్చిపోయింది. ఇట్లా టేక్ లైక్ మేము 3 months ఒకసారి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా పీకుతా ఉన్నారు అనుకోండి, అవి ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ రిప్లేస్ చేసి కొత్త పెడతాం. 2-3 months చేంజ్ చేస్తా ఉంటారు. అవును, ఎవ్రీ 3 months కి కొత్త జంటికలు అవన్నీ కూడా మనం పెడతా ఉంటాం. ఓకే. సో మనం లోపలికి వెళ్దాము. అదంతా వుడ్ ఐటమ్ అంతా. ఆ ఊయలేంది అక్కడ లోపల అవన్నీ ఆ పాత్రలు అంటే పాతకాలం నాటి పాత్రలు. అక్కడ ఒక దూలం కూడా ఒకటి ఉంది. అవును, అది కూడా పాతకాలం లాగా ఉంది. అసలు ఎందుకు ఇలా ఆలోచన వచ్చింది థీమ్? సో రెస్టారెంట్ మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఇది మనం ఏంటంటే ఫస్ట్ పక్కనే ఉండేది. లాస్ట్ 2.5 months క్రితం మనం ఇక్కడ షిఫ్ట్ చేసాం అన్నమాట. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్ తో పెట్టాలి, ఒక మంచి ఇంటీరియర్ ఇవ్వాలి చూస్తానికి. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫుడ్ ఒకటే ముఖ్యం. ఓకే. ఫుడ్ కన్నా జనాలు ఎలా వచ్చేవారు అంటే కస్టమర్స్ అప్పుడు మంచి ఫుడ్ ఎక్కడ ఉంది అని ఎదుక్కుంటూ వచ్చి తినేవారు. అవును. ఇప్పుడు ఎలా అయిందంటే ట్రెండ్ మారుతా ఉంటారు అంటారు కదా, అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ వచ్చింది. ఇవన్నీ వచ్చేటప్పటికి జనాలకి ఎలా ఉందంటే తినే తిండే కాదు, మీరు పెట్టే గిన్నె ఎలా ఉంది, మీరు పెట్టే టేబుల్ ఎలా ఉంది, నేను కూర్చునే అంబియన్స్ ఎలా ఉంది, కుర్చీ ఎలా ఉంది, అండ్ ఎలా అంటే పిల్లల్ని తీసుకుని రావాలంటే ఒకలాగా ఉండాలి, పెద్దవాళ్ళు రావాలంటే ఒకలాగా ఉండాలి. సో వీళ్ళందరికీ ఒక అంబియన్స్ లా క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి అని ఇవన్నీ చేసి పెట్టాం. సుమారు ఎంత వచ్చింది? ఖర్చు అనే దానికి కష్టం లేదు, చెప్పడం కష్టం కదండి. మీ ఇక్కడ కనిపించేవి కూడా మాక్సిమం అన్ని కూడా టేప్ కుర్చీలే ఉంటాయి. అవునండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, అక్కడ దూలాలు చూస్తున్నారు. అన్ని దూలాలు మొత్తం పాతకాలం రోజు దూలాలు అవి పాతయ్యానండి. భీమవరం మా వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన దూలాలు. ఇక్కడ ఇది ఒకటే కాదు, పైన ఇది ఇక్కడ కూడా ఉంది కదా. అవునండి, అది కూడా పాతకాలం చెప్తే నమ్ముతారో లేదు. ఇది దగ్గర దగ్గర 100 సంవత్సరాల క్రితం టేక్. 100 సంవత్సరాల క్రితం టేక్ ముక్క ఇది. అవునండి. ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది. మీరు అంతే కాదు, సరే ఇది చెక్కిడి చేసేయండి. ఇవన్నీ కూడా అప్పట్లో రంగులు అన్నమాట. మనం ఇప్పుడు కొత్త కొత్త కలర్స్ అనుకుంటా ఉంటాం కదా. అవును. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్న రంగులు, ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చే రంగులు. ఓకే. సో దిస్ ఈస్ దట్. అంటే 100 సంవత్సరాల నాటి టేక్ ముక్క, ఇంకా రంగులు అప్పట్లో వేసిన రంగులు ఇవన్నీ. అప్పుడు మనకి ఏంటంటే పెయింట్లు ఉండే కదా, వెజిటబుల్ కలర్స్ యూస్ చేసేవాళ్ళం మనం. ఓకే. అప్పట్లో మీరు జైపూర్ ప్యాలెస్ ఇవన్నీ తిరుగుతా ఉంటే మీకు ఆ ప్యాలెస్ లో అన్ని కూడా కలర్స్ అన్ని కూడా వెజిటబుల్ కలర్స్ తో వేయించుకునేవారు. సో అప్పట్లో కర్ర. ఓకే. అప్పట్లో అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంది. 100 సంవత్సరాలు నమ్మలేకపోతున్నాను సార్ నేను. అలా అదే అంటే భీమవరం అని చెప్తారు దీన్ని. అవునండి. తెప్పిడానికి మాది భీమవరమే కాబట్టి. ఓకే. సో మా అక్కడ టిఫిన్ అన్ని కూడా తీయించుకుని తెచ్చుకోవాలి. ఓకే. అంటే మీ ఇంటి సంబంధించినవి. అవునండి, తెలిసిన వాళ్ళు ఇల్లు ఇప్పుతా ఉంటారు కదా. చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు సార్. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను ఇప్పుడు 100 సంవత్సరాల ముక్క అంటే. అది కూడా అంతే. దాన్ని ఏమి చేయలేదండి. అది దూలం ముక్కుంటారు కదా, ఆ దూలం ముక్కను తీసేసి పక్కన పాడేసిన దాన్ని జస్ట్ నేను ఏమేమి ఉన్నాయో
దాన్ని క్లియర్ చేసుకొని Okay. జస్ట్ అలా పెట్టాము. ఇవన్నీ కూడా దాంట్లో ఇవన్నీ కూడా అప్పట్లో మనం ఇంట్లో మీరు పెట్టుకునే వాళ్ళం సేమ్ example- ఇలాగనే. ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ పేర్లు అన్ని కూడా ఈ కలెక్షన్స్ అన్నమాట మన దగ్గర ఎప్పటి నుంచి ఉన్న కలెక్షన్స్. ఓకే. ఎప్పుడెప్పుడు ఆ పేర్లు మన నానమ్మ పేర్లు, అమ్మమ్మ పేర్లు, అంటే అప్పుడు నానమ్మ పేర్లు. ఏంటంటే అప్పుడు కంపల్సరీగా ఒక గిన్నె ఉందంటే ఇతర గిన్నె ఉందంటే దానిపైన పేరు రాయించుకునేవాళ్ళు, అవును. ఎందుకంటే పోకుండా ఉంటాను. అవును. సో అలానే ఉన్న పేర్లు అనమాట అవన్నీ. సో ఇప్పుడు సేమ్ మన అప్పుడు పాత ఇంట్లో అప్పుడు ఎట్లా ఉంటుందో దాని అవునండి. మీద ఎట్లా వస్తువులు పెట్టుకోవడం దూలం మీద. అవును. సో చాలా నీట్ రాగానే అబ్జర్వేషన్ ఒకటే నేను అది చాలా బాగుంది అనుకున్నాను నేను. అంటే నేను దగ్గరకు వచ్చి చూసినా కూడా ఇది పాత ముక్క అనుకోండి. అవును. అంటే కొత్తగా కొత్తగా పెట్టారు పెట్టారనుకున్నా. కానీ But అన్ని ఇదంతా పాతది. పాత wood. సో ఇంకా మనకి ఇక్కడ థియేటర్ లాగా చిన్నది ఒకటి ఉంది. అవునండి. ఇది So, లైవ్ స్క్రీనింగ్ కి మనకి ఇప్పుడు మనకి ఐపీఎల్ వేస్తారు సార్ దీంట్లో? దీంట్లో ఐపీఎల్ ప్లే అవుతా ఉంటదండి. Okay. మనకి ఇప్పుడు ఐపీఎల్ సీజన్, నడుస్తుంది. క్రికెట్ మ్యాచెస్ అండ్ మా మామయ్య బజార్ మూవీ కూడా ప్లే అవుతా ఉంటది ఎవ్రీడే. ఓకే, ఎవ్రీడే చేస్తారా? ఎవ్రీడే ప్లే అవుతానే ఉంటది. అలాగా దాని గురించి అని చెప్పి మనం పెట్టడం ఓకే. జరిగింది. ఎంత మంది సీటింగ్ ఉంటుంది మొత్తం మన దగ్గర? సో ఇది ఇన్సైడ్ వచ్చేసండి మనకి ఒక 170 పీపుల్ సీటింగ్ ఇక్కడ వచ్చిందండి. యావరేజ్ 150 to 170 ఉంటుంది. 170 పీపుల్ కూర్చోవచ్చు ఒకటేసారి. ఓకే. అండ్ బయట మనకి మేము అంత లాన్ దాన్ని- ఏరియా అది. అది దాన్ని మేము గార్డెన్ ఏరియా అంటాము. ఓకే. ఆ గార్డెన్ ఏరియాలో ఒకటేసారి 70 మంది కూర్చోవచ్చు. 70 మంది. అవును. ఓకే. సో ఈ వీల్ ఏంది? ఈ ఉయ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఈ వీల్ కూడా కొంచెం అథెంటిక్ గా ఉంది లోపల. ఆథెంటిక్. ఇది కూడా భీమవరం నుంచి కలెక్షన్ అండి. ఇది Hmm. ఆప్షన్ లో తీసుకున్నాము. ఓకే. ఇది దగ్గర దగ్గర 140 year old. 140 years. అవునండి. అబ్బా. టీక్ టేక్ ప్యూర్ టీక్ ఉయ్యాల. మీకు ఈ కర్వ్స్ చూస్తే తెలుస్తుంది. ఇది జస్ట్ మేము దాన్ని అలా పెట్టామంటే కూర్చుంది. సో చూసాం కదా 140 years ఆ టేక్ ముక్క అంటే ఇది చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడ కూడా కాదండి, బర్మన్ టీక్ అంటాం కదా. అప్పట్లో మనకి టీక్ మన దగ్గర ఉండేది కానీ బర్మా నుంచి తెప్పించుకునేవారు. అవును. సో అప్పట్లో ఉయ్యాల మనం ఆప్షన్ లో తీసుకున్నాం. ఇది ఆక్షన్ లో తీసుకున్నారా? అవునండి. భీమవరం నుంచి వచ్చింది కాదు ఇది? భీమవరంలోనే వేరే వాళ్ళు అమ్ముతా ఉంటే ఒకళ్ళు ఈ రేట్ ఇస్తున్నారు, ఒకళ్ళు ఆ రేట్ ఇస్తున్నారు అంటే లేదు నేనే తీసుకుంటాను, నాకు కావాలి ఇది, ఇంత హెరిటేజ్ మేము ప్రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పి ఆ రెస్టారెంట్ కని తీసుకోలేదు. దాని తర్వాత అరే ఇక్కడ బాగుంటది, ఇక్కడ ఈ పీస్ సెట్ అవుతుంది ఇది అని చెప్పి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అబ్బా, చాలా బాగుందండి. 140 years అంటే నమ్మలేకపోతున్నాను. మళ్ళీ పెయింటింగ్ ఏం వేయించారు దీనికి? పెయింటింగ్ ఏమి వేయలేదండి, కొంచెం చెక్క కొంచెం ఖరాబ్ అయి ఉండే అనమాట. దానికి పేపర్ కొట్టించి కొంచెం ఆ పైన పాలిష్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఇదంతా పాట పెయింటే. కొంచెం ఇది అదేంటంటే మళ్ళీ పాత ఇంట్లో అలా మూలక పడేస్తుంటే కొంచెం ఇది అవడం వల్ల పేపర్ కొట్టాల్సి వచ్చింది. అంతే తప్ప మనం పెయింట్ ఏమి వేయలేదు. ఓకే. ఇప్పుడు ఎవరు ఇలాంటి కర్వ్స్ ఏ కార్పెంటర్స్ చెయ్యరండి. దొరకవు సార్ చూడండి, అది చెక్కని అంతలాగా చెక్కడం. అండ్ ఇది ఎంత పెద్ద లాగ్ వుడ్ అయితే ఇదంతా సింగిల్ వుడ్. అవును. ఇంత లాగ్ వుడ్ ని ఆడు ఇంత చేసుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద చెక్కని చేసేవాళ్ళు. అవును. ఎక్కడ కటింగ్ గిటింగ్ మీకు ఏం ఉండదు. అంటే ఈ కాలంలో ఇంత మోడర్న్ గా చేసేవాళ్ళు ఎవరు ఉండరండి, దొరకరు కూడా మనకి. అవును. చూసాం కదా 140 years అంటే 140 సంవత్సరాలు గల ఊయాలంట సార్ ఆక్షన్ లో భీమవరంలో కొన్నారు. చాలా బాగుంది సార్ ఇది. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనైతే ఇంకా ఏమన్నా మన దగ్గర స్పెషల్ ఏమన్నా సార్ ఇక్కడ ఇది కాకుండా? ఇవన్నీ అంటే కుండీలు ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి ఇత్తడి కుండీలు అంటాం కదా. అవునవును. అలాంటి ఇత్తడి కుండీలేనండి. ఇవన్నీ కూడా అలా పెట్టడం జరిగింది. రోడ్డు లాగా మీరు చెప్తే నమ్మరు. ఒకటి మీకు తీసి చూపిస్తాను. ఇది ఇంత ఉంది కదా, బరువు ఎంత ఉంటుంది అనుకున్నారు? ఎంత ఉంటుంది అంటారు? ఒక బరువు అసలు 300 grams ఉంటదేమో. ఇంత మన మామూలుగా ఇంత పెద్ద రాయి అనుకుంటే ఎంత ఉంటది, చాలా బరువు ఉంటది కదా. అవును. కానీ ఇది అంత వెయిట్ లెస్ ఉంది, కొంచెం వెయిట్ లెస్. ఇది ఇది లేపినా కూడా అది బరువు ఉండదు, ఎందుకంటే ఇది రాయి కాదు, ఇట్స్ అనదర్ మెటల్. ఓకే. మెటల్ ఐటమ్. బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుని మళ్ళీ కాల్చి అయిపోయిన తర్వాత దాన్ని అది వస్తుంది అనమాట. అదేంటంటే చెట్లలో వేస్తే కింద ఫ్లోరింగ్స్ లో వేసేసుకుంటారు అనమాట, బరువు ఉండకుండా ఉంటది. ఓకే. ఫిల్ అయిపోయింది, బరువు ఉండదు, కానీ నీకు కరెక్ట్ గా ఉంటుంది అనమాట. దీన్ని డిజైన్ చేయడానికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, ఆ లావా రాక్ లాగా ఉండాలి అని చెప్పి. నేను ఇంకా రాగానే ఈ రోడ్డు మీద ఉన్న తార అనుకున్నా. కాదు, ఎండిపోయిన తార ఉంటుంది సార్, రోడ్లు పగిలిపోయిన తర్వాత. సో అదే అనుకున్నా, ఏమన్నా కొంచెం మంచిగా ఉందని తెచ్చుకుని పెట్టారు అనుకున్నాను. మీరు పైన చూసారా? మీరు పైన కూడా చూసాను సార్, అన్ని పాతకాలం లాగా అట్లా సేమ్. అంటే ఓల్డ్ సెటప్ అంతా పైన కూడా రాగి పాత్రలు పెట్టి. అవును. మీకు ఈ ఆలోచన రావడం చాలా గ్రేట్ సార్. నాకే కాదు, మా పార్ట్నర్ అమిత్ గారు ఉన్నారు, ఆయనకి ఇంటీరియర్ పైన చాలా మక్కువ, అవగాహన చాలా ఎక్కువ. సో ఆయన దీన్ని కట్టడానికి కూడా మనకి
ఆ తాడుని ఎలా కట్టాలనేది మనకి రాలేదు. అక్కడి నుంచి భీమవరం నుంచి ఆ ఊరు 10 గోదావరి నుంచి వేరే వాళ్ళు వస్తే మన మామూలుగా ఆవులకి తాళ్ళు వేస్తారు కదా, ఆ తాళ్ళని చూసి ఇలా వేద్దాం అనుకుంటున్నాను అంటే ఆగు నేను వేస్తాను అని టగరగర కూర్చొని 2 నిమిషాలు వేసేసారు. అప్పుడు అర్థమైంది, ఓహో వాళ్ళకే తెలుస్తాయి మనకు తెలియదు. అంటే మనకి తాడు కట్టడం కూడా ఒక ఆర్ట్ కదా, సో అదొక ఆర్ట్. సో ఈ 2 వచ్చేసి పీడిఆర్స్ అండి. అంటే ఇది ఓపెన్ పీడిఆర్స్, అది క్లోజ్డ్ పీడిఆర్స్. సో అది మూవ్ అయిపోయింది, అటు ఇటు మూవ్ అయిపోయింది. సో దాని లోపల ప్రైవేట్ గా కూర్చోవాలి, కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే ఇబ్బంది. సార్ మనం చూస్తున్నాం లైట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ లైట్లు ఏంటి సార్, అన్ని తాడులు ఏవైతే కట్టి ఉన్నాయి? సో ఇది ఏంటంటే ఒక ఎలా అంటారంటే మనము ఈ వెల్డింగ్ ఏం చేసామండి ఫస్ట్ మనము డిఫరెంట్ లైట్స్ తీసుకొచ్చి పెట్టి ట్రయల్ చేసాము. నాకు నచ్చలేదు. అంటే మనము మార్కెట్ లో దొరికే లైట్లు ఎందుకు పెట్టాలి అనే క్వశ్చన్ మార్క్ తోని కొంచెం డిఫరెంట్ గా చేద్దాము, అసలు ఎవరు చేంజ్ చేద్దాము అని చెప్పి ఒకసారి ఏం చేసామంటే ఒక వెల్డింగ్ ది ఈ ఒక పీస్ చేసాము. చేసిన తర్వాత దానికి ఒక బట్ట చుట్టాము, కొంచెం లైట్ ఎక్కువ అవుతుంది, సో బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది. సో అలా రాకూడదు అని చెప్పి ఏం చేసామంటే మా ఆర్కిటెక్ట్ ఎవరైతే శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పుర్కుసని తీసుకొచ్చాడు. ఇది ఏంటంటే ఆర్టిస్టిక్ పుర్కుస, రెగ్యులర్ పుర్కుస్ కదా, ఆర్టిస్టిక్ పుర్కుస. సో దాన్ని పైన చుట్టడం కింద చుట్టడం, పైన చుట్టడం కింద చుట్టడం, ఓన్లీ ఒక లైట్ చేయడానికి మాకు పొద్దున్న సాయంత్రం వరకు కూర్చుంటే 3.5 రోజులు పట్టింది. ఒక లైట్ ప్రిపేర్ చేయడానికి మీకు 3 days పట్టింది, 3.5 days పట్టింది. అంటే 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టింది. చూసారా, ఒక్క లైట్ ప్రిపేర్ చేయడానికి ఆ పురుకోసం కట్టడానికి ఆ వెల్డింగ్ కి 4 రోజులు పట్టిందంట. మీరంతా డెడికేటింగ్ అసలు మీరు ఇంటీరియర్ మీద అంటే ఈ కాన్సెప్ట్ నాకన్నా ఎక్కువ మా ఆర్కిటెక్ట్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి, అంటే ఆయన థాట్ అది. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దాని గురించి. సుమారు ఎన్ని లైట్లు ఉంటాయి సార్ మొత్తం ఓవరాల్ కి? చాలా ఉన్నాయండి, బయట కూడా ఉన్నాయి కదా, ఒక 40-50 ఉంటాయి. 40 పైనే ఉంటాయండి. 40-50 అంటే దాదాపు ఒక 1 month ఇదే బట్టి ఉంటుంది. 1 month పైన దగ్గర 6 ఆర్టిస్టులు కూర్చున్నారు. 6 ఆర్టిస్టుల పని అదొకటే, చుట్టడము. కానీ మీకు ఎలా అయిపోయింది అంటే ఇది మీకు ఇలా టచ్ చేస్తే అసలు ఆ గ్యాప్ మీకు లూజ్ లేదు చూసారా, అంత టైట్ గా రావాలి అంటే అది గ్రిప్ అంత గట్టిగా ఉంటుంది, గట్టిగా పట్టుకోవాలి, తిప్పాలి. అసలు నేను ఒక రోజు కొంచెం చేసి నమస్కారం నేను చేయనని చెప్పి వెళ్ళి వచ్చేసాను. సో కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంటే మరీ చాలా టైట్ గా ఉంది. అవును. సో చూసాం కదా ఇప్పుడు మనం లోపల ఉన్న ఇంటీరియర్, అదే విధంగా పాతకాలంలో ఉన్న దోలాలు, ఉయ్యల, ఆ లైట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫుడ్ మన కోసం అయితే ఆల్రెడీ రెడీ చేశారు, మన సార్ తెప్పించారు. సో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి సార్ మనం దాన్ని కలిసి టేస్ట్ చేసి ఎలా ఉందో మనకి రివ్యూ చేద్దాం సార్. తప్పనిసరి. ఓకే సార్, రండి సార్. సో చూసాం కదా ఇప్పుడే మన కోసం స్టార్టర్స్, మెయిన్ కోర్సు, అదేవిధంగా మాక్టైల్స్ కూడా మనం ముందు తెచ్చి పెట్టారు. సో సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం టేస్ట్ చేద్దాం ఉంటారు? ఫస్ట్ మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అయితే కంపల్సరీగా మాకు గోల్కొండ కోడి తప్పనిసరిగా ట్రై చేయాలి. ఓకే సార్, మనం గోల్కొండ కోడి. అవునండి. సో మనం దాని గోల్కొండ కోడి అంటే స్టార్టర్ పేరు. సో దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో దీంట్లో గమ్మత్తు ఉంటుందండి గోల్కొండ కోడిలో. ఎలా ఉంటదంటే చెప్పండి. మామూలుగా బయట చూస్తానికి ఏమో క్రిస్పీగా ఉంటది. దీన్ని మనం మనమే స్టార్ట్ చేసాము. బయట చూస్తానికి క్రిస్పీగా ఉంటది, లోపలేమో క్రంచీగా, అదే మన బయట క్రంచీగా ఉంటది. అంటే ఇది మామూలుగా చికెన్, బట్ ఇట్స్ పొటాటో. ఇది మధ్యలో చుట్టూరు వచ్చేది పొటాటో. ఓకే, పైన సపోర్ట్ మొత్తం పొటాటో రోల్ ఇది పైన. సో చూసాం కదా గోల్కొండ కోడి. సో ఈ పేరు ఏంటి కొత్తగా ఉంది, మీ దగ్గరే ఉన్నట్టు వింటున్నా నేను, గోల్కొండ కోడి అని. అంటే మనము ఈ చికెన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే ఒక రీజియన్ పేరుతో స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. హైదరాబాద్ లో మన రీజియన్ లో ఏది బాగుంటది అంటే టూమ్స్ లాగా ఉంటాయి కాబట్టి ఇది కూడా టూమ్ లాగానే ఉంటది కాబట్టి గోల్కొండ కోడి స్టార్ట్ చేసాం. గోల్కొండ కోడి. అవునండి. అంటే ఇదంతా మీ ఓన్ ప్రొఫెషన్? ఇది ముందుగా వేరే రెస్టారెంట్? మీరు ఇక్కడ ఉన్న అన్ని కూడా ఎక్సెప్ట్ జున్ను ఎప్పటి నుంచో మన ట్రెడిషన్ కాబట్టి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మనం సొంతంగా కనిపెట్టి చేసినాయి. మన దగ్గర నుంచి అందరూ కాపీ కొట్టుకున్నారు తప్ప మనం ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టమండి. సరే, అదే విధంగా చాలా రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. మీ దగ్గరికి రావాలంటే ఎందుకు రావాలి? మీ దగ్గరికి చాలా రెస్టారెంట్ ఉన్నాయి, మీ జూబ్లీహిల్స్ లో, బంజారా చాలా రెస్టారెంట్. అవునండి. మీ దగ్గరికి రావాలంటే ఏమని చెప్తారు? సో మంచి క్వశ్చన్ అడిగారు. వివాహ భోజనం ఎప్పటికీ కూడా ఒక ట్రెడిషనల్ ఫుడ్ ని మనం స్టార్ట్ చేయడమే. ఒక ట్రెడిషనల్ ఫుడ్ ని మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి
జనాలకి అందించాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మనం ఇచ్చే డిషెస్ అన్ని పాత తరం డిషెస్, కొత్త తరం డిషెస్ రెండు మిక్స్ చేసి ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి మీరు మా మెనూ కార్డ్ చూస్తే మీరు ఎందుకు రావాలో కూడా మీరే చెప్తారు. మా మెనూ కార్డ్ చూపిస్తున్నాను. సో మెనూ కార్డ్ అయితే మనం చూద్దాము. ఒకసారి మన మెనూ కార్డ్ చూద్దామా? చూద్దాం సార్. ఇది ఒక బుక్ లాగా ఉంది మెనూ కార్డ్ మొత్తం. ఇది ఒకసారి మీరు చదవండి, ఏం రాస్తున్నాయో చెప్తే మీరే చెప్తారు. ఓకే, వివాహ భోజనంబు అథెంటిక్ తెలుగు క్యూజిన్ కిచెన్ అండ్ బార్. దాని కింద ఏముందండి మా సూత్రం, అది ఏంది? ఆహారమే ఆరోగ్యం, ఇదే మేము పాటించే సూత్రం. సో అంటే ఆహారం మనం తినేదే ఆరోగ్యం మనకి కావాలని చెప్పి, ఆరోగ్యం ఉండాలని చెప్పి మనం తింటాం కాబట్టి అలాంటి ఫుడ్ మేము జనాలకు అందించాలనే దాంట్లోనే చేస్తాం. మీరు అక్కడ రాసేం చూసారా? అవును. నో కలర్స్, నో అజినోమోటో, నో డాల్డా. అవును. సో మన దాంట్లో ఎక్కడ కూడా కలర్స్, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు, ఈ స్టార్టర్ చూస్తున్నారు, ఇది ఎర్రగా ఉంది, కారం వేసి ఉంటారు. అవును, ఇది గ్రీన్ కలర్ లో ఉంది. సో మీరు అంటారు సార్ ఇది రంగు ఏమైనా వేసారా సార్ అంటే డెఫినెట్ గా ఎవరైనా అడుగుతారు కలర్ వేసారా. సో మనం ఎక్కడ కూడా కలర్స్ అనేవి వివాహ భోజనంలో ఏ బ్రాంచెస్ లో కూడా కలర్ గానీ, అజినోమోటో గానీ, డాల్డా గానీ వేయరు. మామూలుగా బయట బిర్యానీస్ చేసినప్పుడు దాంట్లో డాల్డాస్ వేస్తారు, అజినోమోటోస్ వేస్తారు. అది మనకి లోపలికి వెళ్ళాక మీకు దాహం ఎక్కువ వేస్తుంది. సో గ్యాస్ ఎక్కువ, కలర్స్ వేసి బాగా దాహం ఎక్కువ. ఇప్పుడు మీరు పైన బిర్యానీ పైన రంగురంగుల రైస్ ఉంటాయి చూసారా, అలాంటివన్నీ కూడా కలర్స్ తోనే చేస్తారు. ఆర్ మీకు డాల్డాస్ వేస్తారు. మనం డాల్డాస్ వేయకుండా, అజినోమోటో లేకుండా బిర్యానీస్ చేస్తాం. సో దాన్ని బట్టే మీకు ఇప్పుడు నా దగ్గర బిర్యానీ తింటారు, మీరు తిన్న తర్వాత మీకు ఏమంటారు దాహం గానీ ఇవన్నీ గానీ ఏమి ఇయ్యవు. సో మీకు నీట్ గా ఉంటుంది. సో మా సార్ ఏం చెప్తున్నారంటే వీళ్ళ దగ్గర కలర్స్ వాడరు, డాల్డా కూడా వాడరు, సో అజినోమోటో వాడరు అంట. సో మిగతా రెస్టారెంట్ మనం చూస్తూనే ఉంటాం, పైన కలర్స్ వేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. అవన్నీ కలర్స్ ఎక్కువ ఉంటే మనకి దాహం ఎక్కువ వేస్తా ఉంటదంట. ఇది ఫస్ట్ టైం విన్నా సార్, నాకు తెలియదు. దాని మీరు నేను రెస్టారెంట్స్ పేరు చెప్పాను కానీ అన్ని మన రెస్టారెంట్స్ కాబట్టి హైదరాబాద్ లో దమ్ బిర్యానీలు తింటారు. అవును. తిన్న తర్వాత వెంటనే మీకు థమ్స్ అప్ తాగాలో, ఎందుకంటే దాంట్లో మీకు లోపలికి వెళ్ళి ఆ గ్యాస్ ని సబ్టిల్ చేయడానికి మనము సోడానో తాగుతాం. అండ్ తినేసి వచ్చేసిన తర్వాత మీరు ఒక లీటర్ నీళ్ళనో తాగుతారు. ఎందుకంటే డాల్డాలో ఒక తత్వం ఉంటది, పొట్టలో ఉన్న దాన్ని మనకి ఏమంటారు దాహాన్ని ఎక్కువ చేసేది. సో అందుకని చెప్పి డాల్డాలో వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది అనమాట. సో మనం దగ్గర అలాంటివి ఏముండవు. సో ఇప్పుడు మేము చూసే రెడ్ కలర్స్ ఉన్నాయి. మేము కలర్స్ అంటే ఎలా వాడతామంటే, ఇప్పుడు రెడ్ గా కావాలంటే కారం వాడతాం, లేదు అనుకుంటే ఇప్పుడు పండు మిరపకాయ ఉంటది. పండు మిరపకాయని పేస్ట్ చేసి మేము కబాబ్ చేస్తాము, దానికి కలర్స్ చేస్తారు. ఎలా చేస్తారంటే పండు మిరపకాయతో కబాబ్ చేస్తాము, లేకపోతే టమాటోతో చేస్తాము. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉండేది, గ్రీన్ కలర్ కి ఆకుకూర వేస్తాము, మెంతికూర వేస్తాము, లేకపోతే పాలకూర వేస్తాము. సో అలాంటి ఫుడ్ తోనే చేస్తాం తప్ప మనము వేరే కలర్స్, ఇప్పుడు అది మస్టర్డ్ అనమాట, మస్టర్డ్స్ తో చేస్తాము. సో ఒక్కొక్కటి వెజిటేబుల్ కలర్స్ తోనే చేస్తాం తప్ప మనం వేరే కలర్స్ లాంటివి ఏమి వాడం. సో అది ఆహ్లాదంగా తింటున్నారు కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్ లో 9 years అయినా గానీ మనం సర్వైవ్ అయ్యి ఇన్ని బ్రాంచ్లు తెరవగలిగాం. సో అందుకంటే వివాహ భోజనం నేను హైదరాబాద్ లో ఇది అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఒకసారి విన్నా, ఎక్కడంటే హైదరాబాద్ వేరే దగ్గర ఉన్నాము. సో హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ చేస్తాం ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో మనకి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉందండి, ఇది జూబ్లీ హిల్స్ బ్రాంచ్. దీంట్లో మనకి కిచెన్ అండ్ బార్ ఉంది. అండ్ మనకి సికింద్రాబాద్ ఉంది ఒకటి. ఎక్కడ సార్? అపోలో హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కనే మనకి సంగీత్ క్రాస్ రోడ్స్ అంటాము. సో ఆ సర్కిల్ పైనే ఉంటుంది. అండ్ ఒకటి ఏఎస్ రావు నగర్ లో మనకి సెంటర్ లోనే ఉంటుంది, సైనిక్పురి క్రాస్ రోడ్స్ దగ్గరలోనే ఏఎస్ రావు నగర్ లో. దాంట్లో మనకి ఒక బ్యాంక్వెట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఒక 3 బ్యాంక్వెట్స్ ఉన్నాయి. దాంట్లో పెళ్లిళ్ళు, పుట్టినరోజులు అన్ని చేసుకోవచ్చు. సో అక్కడ ఒకటి ఉంది. హైదరాబాద్ లో 3 ఉన్నాయి. హైదరాబాద్ లో తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో 3. అండ్ ఒక చిన్న అవుట్లెట్ ఉంది కానీ అది ఏమంటారు మై హోమ్ భుజా అని ఉంటుంది కదా, విన్నారు కదా. మై హోమ్ భుజాలో లోపల స్కై వ్యూ అని ఉంది. దాంట్లో ఒక కంపెనీ అవుట్లెట్ అనమాట. అంటే ఎలా అంటే మన ఎంప్లాయీస్ అందరికి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అంటాం కదా, సో అలా క్విక్ సర్వీస్ చేయడానికి ఆ రెస్టారెంట్ ఒకటి చిన్నది. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఫ్రాంచైజీస్ మీ మాట వినే ఉంటారు. ఫ్రాంచైజీ చిన్న చిన్న అవుట్లెట్ పెట్టి అమ్మని వాడు ఫ్రాంచైజీ ఇచ్చేస్తున్నారు. చిన్న టీ కూడా పెడుతున్నారు, ఫ్రాంచైజీ. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెడుతున్నారు, ఫ్రాంచైజీ చేస్తారు. సో అలా కూడా మీరు రాబోయే రోజుల్లో ఆ ఫ్రాంచైజీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మన తిరుపతి అవుట్లెట్ ఉంది కదండి, తిరుపతి అవుట్లెట్ ఫ్రాంచైజీ అవుట్లెట్.
అంటే మీరు పెట్టారు అది ఫ్రాంచైజీ. ఫ్రాంచైజీ డైరెక్ట్ వేరే వాళ్ళు వచ్చారు, ఇన్వెస్ట్ చేశారు. అనంతపురం అవుట్లెట్ ఫ్రాంచైజీ అవుట్లెట్, చెన్నైలో ఉన్న అవుట్లెట్ కూడా ఫ్రాంచైజీ అవుట్లెట్. కానీ ఇక్కడ ఒక చిన్న టాక్టిక్ ఏంటంటే వాళ్ళు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు, కానీ కిచెన్ లో మాత్రం నా టీమే ఉంటారు. సో ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా దీని టేస్ట్ నాకు ఒకటేలాగా ఉండాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నేను ఉంటేనే అవుతుంది. సో అక్కడ కూడా నా కిచెన్ టీమే ఉంటారు కాబట్టి మీకు ఆ టేస్ట్ అలానే ఉంటది. సో మీరు ఫ్రంట్ ఎండ్ ఇక్కడ మేనేజ్ చేసుకోగలిగితే నేను మీకు బ్యాక్ ఎండ్ లో నేను మీకు ఒక రెస్టారెంట్ ఒక హార్ట్ ఏంటంటే కిచెన్. అవును. సో నా టీం కూడా మేము ఎలా శ్రమిస్తామో అలాగనే మా టీం ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా పైన నమ్మకంతో వాళ్ళు కూడా అలాగనే శ్రమిస్తారు. సో అంటే యావరేజ్ ఎంత ఉంటుంది మీ దగ్గర ఫ్రాంచైజీ తీసుకోవాలంటే? ఫ్రాంచైజీ తీసుకోవడం అంటే డిపెండ్స్ అండి. అంటే నేను ఫిగర్స్ నేను చెప్పలేనులే కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ స్పేస్. ఫస్ట్ ఏంటంటే ఒక సిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అనంతపురం ఉంది, అక్కడ ఏంటంటే 2 టైర్ సిటీ అంటాం మనం. అంటే క్యాపిటల్ సిటీస్ కాదు కాబట్టి. ఇప్పుడు తిరుపతి ఉంది, బట్ 2 టైర్ అయినా కానీ మనకి టూరిజం సిటీ కాబట్టి టూరిజం సిటీ. చెన్నై అనేది మెట్రోపాలిటన్. సో మెట్రోపాలిటన్ సిటీలో ఒకలాగా ఉంటుంది, 2 టైర్ సిటీస్ లో ఒకలాగా ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ ప్లేసెస్ ని బట్టి మనం ఫ్రాంచైజీస్ ఇస్తాం. సో